अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। सहाफ़ियों की फलाह व बहबूद के लिए काम करना ही मेरा मकसद है। महबूब नगर प्रेस क्लब नौमुंतखब सदर नरेंद्र चारी। महबूब नगर प्रेस क्लब नौमुंतखब सदर नरेंद्र चारी व जनरल सेक्रेटरी नरेंद्र गौड़ ने FSID न्यूज़ नुमाइंदा शहाबुद्दीन से खुसूसी बात करते हुए कहा कि 22 साल बाद महबूब नगर प्रेस क्लब के इंतखाबात चलाए गए, जिसमें सहाफ़ियों ने एतमाद रखते हुए इंडिपेंडेंट पैनल को शानदार जीत दिलवाई, जिस पर उन्होंने तमाम सहाफ़ियों का शुक्रिया अदा किया। और नया एकेडमिक ईयर का आगाज़ हो रहा है, ऐसे में सहाफ़ियों के बच्चों को खानगी स्कूलों में तालीम के लिए फ़ीसों में रियायती देने के लिए महबूब नगर DO से नुमाइंदगी करेंगे और सहाफ़ियों को ग्रुप इंश्योरेंस किया जाएगा और सहाफ़ियों के लिए मेडिकल कैंप भी रखे जाएंगे और प्रेस क्लब की तरक्की भी की जाएगी। महबूब नगर प्रेस क्लब के इंतखाबात 22 साल के बाद चलाए गए हैं। ऐसे में 22 साल के बाद चलाए गए इलेक्शन में इंडिपेंडेंट पैनल की कामयाबी हासिल हुए, जिसके सदर नरेंद्र चारी साहब हमारे साथ है। इनसे मालूम करता है అన్న ఈ 22 సంవత్సరాలుగా ఎన్నికలు జరిగాయి ప్రెస్ క్లబ్ ఇంత లేట్గా జరగడం కారణమేమి? మళ్ళీ మీ ఇండిపెండెంట్ ప్యానల్ గెలవడం ముఖ్యం. అంటే మన 250 జర్నలిస్ట్ ఓటర్స్ ఉన్నారు, మీకే ఓటు అధిక శాతం అందించి గెలిపించేంత ముఖ్య కారణం ఏమన్నా? అందరికీ నమస్కారం. అంటే 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగలేదు. ఏకపక్షంగా కూడా దాదాపు 15 సంవత్సరాలు ఏకపక్షంగా కూడా ఇక్కడ కమిటీ కొనసాగింది. అయితే మొదటిసారిగా 25 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడం జరిగింది. అందులో మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి 252 మంది ఓటర్లు తమ పైన విశ్వాసం ఉంచి ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అందులో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అయితే మాపై ఉన్నట్టు మా ప్యానల్ నా ఒక్కరిపైన కాకుండా ప్యానల్ మొత్తం క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. దాదాపు 15 మంది పోటీ చేసి 15 మందిని కూడా గెలిపించుకోవడం జరిగింది. 14 మంది మేము గెలిస్తే తర్వాత గెలిచిన ఒక మెంబర్ కూడా మాతో పాటు కూడా కలిసి రావడం జరిగింది. దీంతో మొత్తంగా ఈ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా క్లీన్ స్వీప్ మొత్తం ప్యానల్ అంతా కూడా మా ప్యానలే ఉంది. ఇందుకు సంబంధించి కూడా మేమందరూ కూడా మమ్మల్ని గెలిపించిన మా ఓటర్స్కి, మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మా పైన పెద్ద భారమే ఉంచింది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రెస్ క్లబ్కు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. దాదాపు నీరు బోరు కూడా ఇష్ట పరిస్థితి కూడా లేదు. 20 సంవత్సరాల తర్వాత బోరు వేయడం జరిగింది. మన ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్లో బోరు వేయడం జరిగింది. 2 ఇంచుల నీళ్ళు కూడా రావడం జరిగింది. అంటే ఇదే మాకు శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా జర్నలిస్ట్ సంక్షేమం కోసము మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ ఉన్నటువంటి 252 మంది వారి సంక్షేమం కోసం మేము పాటుపడతాం. ప్రధానంగా మేము తీసుకున్నది రానున్న విద్యా సంవత్సరం కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి కూడా చదువుతున్న విద్యార్థులకు ఫీజు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో 30 నుంచి 40% మీద ఫీజు డిస్కౌంట్ చేయాలని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ దిశగా మేము మొదటి అడుగు స్కూళ్ళకు సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళ యజమానులకు కూడా డిఓ గారి సహకారంతో మేము ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్తున్నాం. మొత్తంగా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమం కోసమే మేము గెలిచిన 15 మందిని కూడా పాటుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర గౌడ, ఇంకా జర్నలిస్టుల సమస్యలు ఏమేమి ఉన్నాయి మీరు గుర్తించింది మీ ప్యానల్లో? ఈ సమస్యలు ఇంకా మొత్తం మెడికల్ పర్పస్ గా, కొంతమంది మెడికల్గా కూడా హెల్తీగా లేరు జర్నలిస్ట్, వాళ్ళకు కూడా ఏం చేయదలుచుకున్నారు? అందులో మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మా ఇండిపెండెంట్ ప్యానల్ను అందరూ ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ప్రెస్ క్లబ్ అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమే ప్రధాన ఎజెండాగా మేము ముందుకెళ్తాం. ఈ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జర్నలిస్ట్కు ఏమేమి సంక్షేమం చేయాలి, వాళ్ళ స్కూలు విద్యార్థులకు సంబంధించిన రానున్న DOను కలవబోతున్నాం. వాళ్ళ ఫీజులో రాయితీ కానీ, హాస్పిటల్స్ గ్రూప్ ఇన్సూరెన్స్లు కానీ, ఇంకా కొన్ని సంక్షేమంలో ప్రెస్ క్లబ్ చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో అందరితో సహకారం తీసుకుంటున్నాం. ఆ దాతల సహకారంతో కూడా మరింత అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మా పైన నమ్మకంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చేసి వాళ్ళ ప్రతి ఈ ఇంటికి వెళ్ళాం. మేము వాళ్ళ మద్దతు తీసుకున్నాం. ఈరోజు మా పైన విమర్శలు కూడా చేస్తున్నాం. మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు. మా పని అయితే మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. రానున్న ఈ 2 ఏళ్లలో ఓ ప్రెస్ క్లబ్ను ఒక ఆధునీకరణ చేసి జర్నలిస్ట్ సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్తున్నాం. ये कह रहे हैं कि नौमुंतखब प्रेस क्लब के जिम्मेदार हैं, आने वाले दिनों में मस्जिद प्रेस क्लब की तरक्की करके एक तरक्याती प्रेस क्लब बनाने की बात कर रहे हैं। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।